డేవిడ్ 10th వరకు చాలా బాగా చదువుకునేవాడు. అన్ని సబ్జెక్ట్స్‌లో ఫస్ట్ క్లాస్‌లో పాస్ అయ్యారు. ఇప్పుడు కాలేజీ చదువుల కోసమని హాస్టల్‌లో ఉండి చదువుకుంటున్నాడు. కానీ ఇంతకు ముందులాగా అన్ని సబ్జెక్ట్‌లో ఫస్ట్ క్లాస్ అయితే రావట్లేదు. కారణం డేవిడ్ ఇంతకు ముందులా చదవట్లేదు. ఇప్పుడు టైం పాస్ చేస్తున్నాడు. ఫ్రెండ్స్‌తో ముచ్చట్లు చెప్పుకుంటున్నాడు. మందు తాగుతున్నాడు. సినిమాలకెళ్తున్నాడు. మొబైల్ ఎక్కువగా చూస్తున్నాడు. ఇలా టైం అంతా వేస్ట్ చేసుకుంటూ హోంవర్క్ సరిగ్గా చేయట్లేదు. అసైన్మెంట్స్ ఇన్‌కంప్లీట్స్ ఉన్నాయి. రికార్డ్స్ సరిగ్గా రాయట్లేదు. అందుకే డేవిడ్ ఇంతకు ముందులాగా బాగా చదువుకోలేకపోతున్నాడు. కానీ ఒకరోజు డేవిడ్‌కి వాళ్ళ అమ్మ, చెల్లి దగ్గర నుంచి కాల్ వస్తుంది. వాళ్ళ చెల్లి ఏదో కాంపిటీషన్‌లో పార్టిసిపేట్ చేస్తే అవార్డు వచ్చిందంట. అది కూడా నీ ఇన్స్పిరేషన్ తోటే ఈ అవార్డు సాధించాను అన్నయ్య అని తను చెప్పడం డేవిడ్‌ని ఎంతో ఆలోచింపచేసింది. ఎందుకంటే తను ఇన్స్పిరేషన్‌గా తీసుకున్న వాళ్ళ చెల్లి మంచిగా అవార్డు తెచ్చుకుంది. కానీ తను మాత్రం అన్నీ ఇన్‌కంప్లీట్స్‌తో ఉండిపోయాడు. ఒక్కసారి జీవితం గురించి ఆలోచించుకున్నాడు. ఎందుకు నేను ఇంత లేజీగా తయారయ్యానని ఒక్కసారి ఆలోచించుకొని అప్పటి నుంచి తన టైంని కరెక్ట్‌గా ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశాడు. అది కూడా కొంచెం కొంచెం ఆ పాత అలవాట్లన్నీ పక్కన పెట్టడాన్ని బాగా అలవాటు చేసుకున్నాడు. ఇప్పుడు చదువులో మంచి ఉత్తీర్ణత సాధించి మంచి ఉద్యోగం సంపాదించాడు. ఇప్పుడు తను ఎంతోమందికి ఇన్స్పిరేషన్‌గా జీవితాన్ని ఎలా లీడ్ చేయాలి, లేజీనెస్‌ని ఎలా అవాయిడ్ చేయాలని క్లాసెస్ కూడా తీసుకుంటున్నాడు. బైబిల్‌లో కూడా క్రైస్తవులు సోమరిపోతులుగా ఉండకూడదు, చేసే పనిని ఏదైనా శ్రద్ధగా చేయాలని దేవుడు ఎన్నో విషయాలు మన కోసం రాయించి ఇచ్చారు. సామెతల గ్రంథము 10వ అధ్యాయం 4వ వచనంలో బద్ధకముగా పనిచేయువాడు దరిద్రుడగును, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును. దేవుడు ఈ వాక్యం ద్వారా మనకి ఏం చెప్పాలనుకుంటున్నారంటే ఏ పని చేసినా బద్ధకంగా చేయకూడదంట. మన కష్టం అంతా దాంట్లో పెట్టాలి. ఏ పని చేసినా ఇది మన పని కాదులే అని అనుకోకూడదు, లేదా ఇది ఆఫీస్ పనిలే అని అనుకోకూడదు. నీకు అప్పచెప్పిన పని నువ్వే చేసుకోవాలి. అది ఏ పనైనా సరే. అలా చేస్తేనే మనం ఐశ్వర్యవంతులు అవుతామని దేవుడు సెలవిస్తున్నాడు. అలాగే సామెతల గ్రంథం 12వ అధ్యాయం 24వ వచనంలో చూస్తే కష్టపడి పనిచేసే వాళ్ళు అధికారులుగా ఉండి ఏలుబడి చేస్తారంట. మరి క్రైస్తవులుగా ఉండే మనం కూడా చేసే పనిని మన 100% ఎఫెక్ట్ పెట్టి చేస్తున్నామా, లేదా ఈ పని మంది కాదులే, నెలకు జీతం వస్తే సరిపోతుందిలే అన్నట్టు చేస్తున్నామా అనేది ఒకసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఎందుకంటే మనం చేసే పని మనుషుల కోసం కాదు, దేవుడు చూస్తున్నాడు, ఈ పని దేవుని కోసమే అని ఆరాధిస్తూ చేస్తే ఆ పనికి తగిన ఫలితాన్ని దేవుడు ఎప్పటికైనా మనకు అందిస్తానని చెప్తున్నారు. ఆశీర్వాదం అనేది మనం చేసే పనిని బట్టే వస్తుందని ఈ వాక్యాల ద్వారా తెలుస్తుంది. ఎందుకంటే దేవుడు మనకి సెలవిచ్చిన మాటల ప్రకారం కొంచెంలో నమ్మకంగా ఉన్నప్పుడే దేవుడు మనకిచ్చే గొప్ప గొప్ప పనులను మనము కంప్లీట్గా చేయగలం.